ఇవాళ మన అనూస్ రెసిపీస్లో కారపట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి, కారం, ఉప్పు, ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఇవి శనగపప్పు వేసుకొని తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మీకు నచ్చితే కర్రీ లీవ్స్ ఆర్ పుదీనా వేసుకోవచ్చు. దెన్ ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ థిక్ ఉంటే ఆ దోశ మనకి రాదు. సో కన్సిస్టెన్సీ చాలా లిక్విడ్ ఉండాలి. సో ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో నూనె రాసుకొని దోశ ఇలా పోయాలి. ఇలా పోసుకొని టూ సైడ్స్లో కాల్చుకోవాలి. కుదిరితే మీకు నచ్చితే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్ ప్రిఫర్ చేసిన బికాస్ నాకు క్యారెట్ అంటే ఇష్టం. సో బాగుంటుంది బేసిక్గా. సో మీకు నచ్చితే అవి కూడా వేసుకొని సైడ్స్ బ్రౌన్గా వచ్చేటట్టు కాల్చుకొని వేడిగా పెరుగుతోటి ఆర్ ఏదైనా చట్నీతోటి ఆర్ పికిల్ తోటి ఉన్నా కూడా ట్రై చేసి తినొచ్చు. కుదిరితే ఏం లేకపోయినా ఒట్టిగా కూడా తినొచ్చు. అది కారంగానే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. టేస్టీగా క్రిస్పీగా మస్ట్ ట్రై అని చెప్తాను.